చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు రాత్రికాల ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ విధంగా మనం కలుసుకునగలిగాం. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ఇంతకుముందు కొన్ని వారాల నుండి మనం ప్రార్థన, ఏ విధంగా ప్రార్థన ఉందో ఆ విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనం ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 10, 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. 51వ కీర్తన 10, 11, 12 వచనాలు మనందరం కలిసి చదువుకున్నాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. కానీ మీ యొక్క మహాప్రేమను బట్టి, మీ యొక్క మహాకృపను బట్టినైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ 51వ కీర్తనలో మొదట్లో అంటా ఉన్నాడు, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాన్ ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని మనం చదువుకుంటా ఉన్నాం. అయితే ఈ కీర్తన పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన మనం చూపిస్తూ ఉంది. దావీదు గారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము అంటున్నాడు. ఇక్కడ చూడండి, నా యందు శుద్ధ హృదయము అంటే దేవుని దగ్గర నుండి నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు. ఎవరు? దావీదు గారు. నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందిన తర్వాత తన యొక్క హృదయం ఏమైంది? అశుద్ధం అయిపోయింది, అపవిత్రం అయిపోయింది. ఎందుకంటా ఉన్నాడు, ఏమనంటే, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దావీదు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్న హృదయం మలినంతో నిండిపోయింది. చూపులు, ఆ యొక్క చూపుల ద్వారా పాపం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క తలంపుల్లో పాపం, తన యొక్క క్రియల్లో పాపం చేశాడు. టోటల్గా చూసుకుంటే తన యొక్క పరిశుద్ధతను కోల్పోయినట్లుగా ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. అయితే తర్వాత మళ్ళీ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? చదవండి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. తర్వాత ఏమంటా ఉన్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనసును. ఎప్పుడైతే దావీదు గారు పాపం చేశారో, రోజుకి 7 సార్లు ప్రార్థించే దావీదు ప్రార్థన చేయడం మర్చిపోయాడు. తన యొక్క మనసు గలిబిలైపోయింది. దేవుని దగ్గరికి రావటం మర్చిపోయాడు, ప్రార్థన చేయటం మర్చిపోయాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు? చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అయితే 7 సార్లు ప్రార్థన చేసే దావీదు అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని? నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అయ్యో, నేను 7 సార్లు ప్రార్థన చేసేవాడిగా ఉన్నానే, నా ప్రార్థనా జీవితం ఏమైపోయింది? అయ్యా, మరలా పుట్టించు అని చెప్పి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రాధేయపడతా ఉన్నాడు. అదే ఇంతకుముందు మనం చూసాం, పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన అని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దావీదు మహారాజు తన యొక్క జీవితంలో ఏ విధంగా అయితే పాపాన్ని చేసి దేవుని దగ్గర గడపలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాడో, అదేవిధంగా మన జీవితంలో కూడా మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే, దావీదు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏమని? స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు? చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. సహజంగా ఈ లోకంలో తల్లిదండ్రులు తోసేసారనుకోండి, ఏం చేస్తారు? మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం. ఏమని? మంచి బెస్ట్ ఫ్రెండ్స్, లేదంటే ఉదాహరణ తల్లిదండ్రులు
నువ్వు ఇంట్లో ఉండొద్దు, గెట్ అవుట్ అన్నారు. లేదంటే కోపం వచ్చేసింది పిల్లోడికి, లేదంటే పిల్లకి కోపం వచ్చింది. ఏం చేస్తారు వాళ్ళు? నేను ఇంట్లో ఉండనని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్నేహితుల దగ్గరికి వెళ్తారు. స్నేహితులు తోసేసారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? దేవుడే దిక్కు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకవేళ దేవుడే తోసివేస్తే, ఈ లోకంలో మనం దేనికి భయపడాలి? అది ఎంత భయంకరమో చూడండి. ఈ లోకంలో తల్లిదండ్రులు త్రోసివేస్తే స్నేహితుల దగ్గరికి వెళ్తాం. స్నేహితులు త్రోసివేస్తే ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు త్రోసివేస్తే అదే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమని? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. చూడండి, మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఆయన సన్నిధిలో నుండి మనం త్రోసివేయబడకుండా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అది చాలా భయంకరం. మనం అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే ఆ సంఘ ప్రార్థన కదా, వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటాం. అంటే సంఘ ప్రార్థన నుండి మనం త్రోసివేయబడ్డాము. సంపూర్ణ రాత్రి ప్రార్థన కదా, వెళ్ళకపోయినా ఏం కాదు. ఆ ప్రార్థన నుండి మనం త్రోసివేయబడ్డాం. అంటే మనం ఓవరాల్గా చూస్తే ఏమైందంటే దేవుని నుండి మనం త్రోసివేయబడిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అందుకన్నాడు ఇక్కడ, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. చూడండి, అలాంటి భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. అపవాది ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో ఉండకుండా మనల్ని త్రోసివేసేదిగా ఉంది. దేవుని సన్నిధికి రాకుండా మనల్ని అభ్యంతరపరిచేదిగా ఉంది. ఒకవేళ మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే దేవుని సన్నిధికి రావాలనుకుంటాం. కానీ అపవాది యొక్క తంత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు రోజుల్లో. అయితే అది మనం రాకుండా ఆపివేసేదిగా ఉంటుంది. మనకు ఒక నష్టాన్ని తీసుకొస్తుంది, మనకు ఒక కష్టాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో నుండి మనల్ని దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. అందుకే ఇక్కడ దావీదు గారు అంటా ఉన్నారు, ఏమనంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. మన జీవితంలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకు దయచేయి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. తల్లిదండ్రులు త్రోసివేసిన, బంధువులు త్రోసివేసిన, తర్వాత మిత్రులు తోసివేసిన, అయ్యా నీ సన్నిధిలో నేను గడుపుతాను, నీ సన్నిధి నాకు చాలు అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. అందుకే దావీదు గారు అంటా ఉన్నారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమని అంటా ఉన్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు చూడండి, నీ పరిశుద్ధతను నా యొద్ద నుండి తీసివేయకుము. మనం దేవుని సన్నిధి నుండి ఎప్పుడైతే దూరం అయిపోతామో ఆటోమేటిక్గా మన పరిశుద్ధత వెళ్ళిపోద్ది. మనకు తెలియదు. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే నేను పరిశుద్ధుని కదా, నేను మంచి ప్రార్థనా పరుడిని కదా, లేదని మనకి ఇష్టం వచ్చింది మనం అనుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. మన పరిశుద్ధత కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయేవారుగా ఉన్నాం. తర్వాత చూడండి, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. చూడండి ఎన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయో. దగ్గర దగ్గర మనకు 6 విషయాలు కనబడతా ఉన్నాయి. మనం ఆత్మీయంగా మనం ఎప్పుడైతే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతామో ఈ 6 విషయాల్లో మనం బలహీనం అయిపోతాం. దావీదు తన యొక్క జీవితంలో చిన్న పాపం చేశాడు. అది చిన్న పాపం అంటాగలేదు, పాపం చేశాడు, చేయకూడని పాపం చేశాడు. ఎప్పుడైతే పాపాన్ని తన యొక్క హృదయంలో చేసి ఉన్నాడో దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. పరిశుద్ధతను కోల్పోయినట్లు, ఆ యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నాకు సమ్మతి గల మనస్సు కలుగు చేయని చెప్పి ఈ లోపల మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే పశ్చాత్తాప ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకుముందు ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? 21 రకాల ప్రార్థనలు చూసాం. మరి మీరు నోట్ చేసుకుంటే మీకు అర్థమైద్ది, మీరు తర్వాత రిఫర్ చేసుకుంటే మీకు అర్థమైద్ది. ఇది 22 రకం. అంటే ఈరోజు మనం పశ్చాత్తాప ప్రార్థన అనే విషయం గురించి ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి మన యొక్క ప్రార్థనలో పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చాం, మనం పశ్చాత్తాపడాలి. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా యొక్క హృదయాన్ని కడుగు, అయ్యా నూతన పరచు, నన్ను దృఢపరచు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలి. మన రక్షణ గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన కుటుంబం రక్షణ గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన బిడ్డల కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన జీవితంలో స్థిరమైన మనస్సును కలిగి ఉండేటట్లు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి తర్వాత చూడండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి.
మనం చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోవుదువు. చూడండి, ఇక్కడ మనకి ఒక ప్రార్థన మనకు కనబడతా ఉంది. ఇది ఎలాంటి ప్రార్థన అంటే దేవుని ప్రణాళికని మార్చివేసిన ప్రార్థన ఇది. చూడండి, ఇక్కడ దేవుడు ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ యొక్క హిజ్కియా తన యొక్క జీవితంలో చనిపోవాలి. అయితే దేవుని ప్రణాళికనే మార్చివేసింది ఈ ప్రార్థన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చివేసిన ప్రార్థన ఇది. మన జీవితంలో ఒకవేళ మరణము అనేది ఉందనుకోండి, ఆ మరణము మార్చబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడి యొక్క ఉద్దేశం మన కుటుంబంలో మరణాన్ని అనుమతిస్తే, ఆ యొక్క మరణం జీవంగా మార్చాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. కొన్ని ఇంతకుముందు కాలంలో అకస్మాత్తుగా సడన్గా ఉపవాస ప్రార్థన ఒక సమయంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో? సడన్గా మనం ఉపవాస ప్రార్థన ఆ రోజు నాకు దేవుడు కొన్ని చూపించాడు. మన మందిరంలో ఒక కుటుంబంలో జరగబోయే ఆ యొక్క మరణాన్ని గురించి చూపించన్నారు. నాకు భయం, నాకు ఏదన్నా దేవుడు చూపిస్తే ఖచ్చితంగా నెరవేరుద్ది. అయితే ఆ సడన్గా మనం ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క మరణం నుండి తప్పించాడు, ఎవరికి ఏం కాలేదు. చూడండి, దేవుడు మరణ శాసనాన్ని తీసివేసి జీవాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. అందుకే మన యొక్క ప్రార్థన, ఇప్పుడు మనం చదువుకున్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ప్రణాళికని మార్చివేసిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరణ శాసనాన్ని మార్చివేసి జీవ శాసనాన్ని ఇచ్చేదిగా ఉంది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. మనం ప్రార్థన చాలా నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నాం. ప్రార్థన తప్ప మిగతా వాటన్నిటికీ మనం సమయాన్ని ఇచ్చేవారుగా ఉంటాం. ప్రార్థన మాత్రం చేసేవారుగా లేము. ఒకవేళ హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుణ్ణి నిందించవచ్చు, కానీ నిందించకుండా ఏం చేశాడు? అడుగుతా ఉన్నాడు. చూడండి, 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, హిజ్కియా గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు దావీదు గారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రణాళిక మారిపోతూ ఉంది. హిజ్కియా గారు ఏం చెప్తా ఉన్నాడు? యథార్థవంతుడు. చూడండి, హిజ్కియా తన జీవితంలో యథార్థవంతుడిగా జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని? యథార్థ హృదయుడనై. మరి మన ప్రార్థనలు మనం అట్లా చెప్పగలమా? అయ్యా నేను యథార్థవంతుడను అని మనం చెప్పగలిగే కెపాసిటీ మనకుందా? ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యం మనకు ఉండాలంటే ఈ లోకంలో మనం యథార్థవంతులుగా మనం జీవించాలి. చూడండి, యథార్థవంతుడిని దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, యథార్థవంతుడిని అంటా ఉన్నాడు. తర్వాత సత్యమును అనుసరించేవాడుగా ఉన్నాడు. అదే ఆ మాట అంటా ఉన్నాడు, ఏమని? సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుచుంటాను. చూడండి, సత్యాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు హిజ్కియా గారు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో? సత్యము అంటే దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆ తర్వాత మీరు చూడండి, సత్యము అంటే దేవుని యొక్క వాక్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే హిజ్కియా గారు సత్యాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా జీవించేవాడుగా ఉన్నాడు. చూడండి, అక్కడ దేవుని దృష్టికి అనుకూలంగా జీవించేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క కృప కొరకు
ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. మరి మనం దేవుని యొక్క కృప కోసం ఎదురు చూసేవారుగా మనం ఉన్నామా? ఏదైనా సమస్య రాగానే మనం దేవుని విడిచిపెడతాం. బాధ వచ్చిందనుకోండి, దేవుని సన్నిధిలో గడపవలసిన మనం దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. దేవుణ్ణి అసలు మనం గుర్తు చేసుకోం. మనం ఏం చేస్తాం? ఈ లోకంలో ఎవరు మనల్ని బాగు చేస్తారా, ఎవరు విడిపిస్తారని చెప్పి అన్ని చోట్లకు మనం వెళ్ళేవారుగా ఉంటాం. ఇక్కడ హిజ్కియా గారు తన యొక్క జీవితంలో దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. తర్వాత కన్నీటితో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఈ విధమైన ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మరణ శాసనం నుండి తప్పించబడి జీవశాస్త్రాన్ని పొందిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే హిజ్కియా గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఉన్నారో అలాంటి భక్తి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మరి మనం అలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, లేదంటే నేను ఆరాధిస్తూ ఉన్నాను, లేదంటే నేను బలలో చేతులేస్తూ ఉన్నాను అని మనం సరిపెట్టుకునేవారుగా ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ప్రార్థన అనేది ఎట్లా ఉండాలంటే మరణ శాస్త్రాన్ని తప్పించి జీవశాస్త్రాన్ని ఇచ్చేదిగా ఉండాలి మన ప్రార్థన. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఈ రాత్రికాల సమయంలో మనం సరి చేసుకుందాం. మన యొక్క ప్రార్థన ఆ విధంగా లేకపోతే హిజ్కియా గారు ఏ విధంగా అయితే జీవించి ఉన్నారో అదే విధంగా మనం జీవించి ఒక మాదిరికరమైన ప్రార్థన చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. తర్వాత చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. 32. నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు కనపడతా ఉన్నారు? యోసేపు గారు ఎవరు కాదు, యాకోబు. యోసేపు గారా? యోసేపు అని చెప్పేస్తున్నారు. యాకోబు గారు భయపడతా ఉన్నారు. యాకోబు మోసగాడు. యాకోబు ఎవరు? మోసగాడు. ఈ మోసగాడు ఏం చేశాడు? అన్నను మోసం చేశాడు, తర్వాత తండ్రిని మోసం చేశాడు. అంటే తన యొక్క స్వభావం చెప్పిన యాకోబు మోసగాడు కాబట్టి మోసం చేశాడు. ఎవరిని? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అయితే తన జీవితంలో ఏం జరిగింది? తన యొక్క మామ చేతిలో మోసగించబడ్డాడు, తన యొక్క కుమారుల చేతిలో మోసగించబడ్డాడు. అందుకే అంటున్నారు, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, యాకోబు గారు మోసగాడు, పేరులోనే మోసం ఉంది. అయితే మోసం చేశాడు, మోసగించబడ్డాడు. అందుకంటున్నాడు ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అయితే ఈ మోసగాడైన యాకోబు గారు ఏం చేశాడు? దేవుని దృష్టిలో దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లు మనం చూడగలం. తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అవునా కదా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు అనే దానికి అర్థం ఏంటి? ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. చూడండి, అది అర్థం, దేవునితో పోరాడువాడు. యాకోబు తన జీవితంలో దేవునితో పోరాడి అందుకని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే తన యొక్క ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉందో చూడండి. దేవునితో తెల్లవారులు పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అయితే ఈ మోసగాడిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. చూడండి, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవునితో పోరాడాడు.
దేవునితో పోరాడిన తర్వాత ఎట్లా అయ్యాడు? 12 గోత్రాలకి మూల పురుషుడుగా అయ్యాడు. అవునా కాదా? 12 గోత్రాలకి మూల పురుషుడు అయ్యాడు. అయ్యాడా లేదా? అయ్యాడు. తర్వాత ఇంకేం చేశారు? ఇశ్రాయేలు దేశానికి, ఒక దేశానికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. ఇజ్రాయెల్ దేశం ఉందా లేదా? చూడండి ఎంత భాగ్యవంతుడు. చూడండి మన జీవితంలో మన ప్రార్థన ఏ విధంగా ఉంది. చూడండి ఒక మనిషి ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి దేవునికి ప్రార్థన చేసి దేవునికి ఇష్టడిగా ఉండి 12 గోత్రాలకి ఒక నాయకుడు అయ్యాడు. తర్వాత ఒక దేశానికి పేరు పెట్టబడే స్థితికి వెళ్ళిపోయాడు. అంత స్థితికి వెళ్ళాడు కదా. మరి మన జీవితంలో మరి మనం ఎట్లా ఉన్నాం? మన ప్రార్థన ఎంత బలంగా ఉంది? మన ప్రార్థన ఎట్లా ఉందంటే చాలా బలహీనంగా ఉంది మన ప్రార్థన. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యాకోబు మోసగాడు, మోసం చేసాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మోసగాడైన యాకోబును దేవుడు మార్చుకొనగలిగాడు. ఇప్పుడు మనం చూసే ప్రార్థనలో ఇది వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని చేసే ప్రార్థన మనకు కనబడతా ఉంది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే చూడండి అక్కడ 12 వచనం చదవండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అంటే ఈ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తామన్నాడు. చూడండి భయంతో ఉన్నాడు. ఎందుకు భయం? ఏం చంపేస్తాడేమో అని చెప్పి భయం. అందుకే అన్నాడు చూడండి అక్కడ 11వ వచనంలో, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచుండెను. చూడండి ఇక్కడ భయంలో జీవిస్తా ఉన్నాడు. ఎవరు? యాకోబు గారు. మీరు ఇంతకు ఏసేవన్నారు కదా, మీరు బైబిల్ చదువుతున్నారు లేదు? 7వ వచనం చదవండి ఒకసారి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి చాలు. చూడండి ఎవరు భయపడుతున్నారు? యాకోబు గారు. నేనే కొంచెం డౌట్ పడింది నాకే. కింద ఏసేపు అంటున్నారు, యాకోబు గారు కదా భయపడింది అని చెప్పి నాకే డౌట్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఒకేసారి చెప్పారు. 10 మంది ఒక మాట చెబితే అదే కరెక్ట్ అంటారుగా. సరే మన జీవితంలో ఇశ్రాయేల్ని మార్చాడు. చూడండి యాకోబు గారు వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నీ సంతానంను విస్తరింపజేయదని సెలవిచ్చితివే అనెను. మన జీవితంలో మన యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ విషయం అర్థం కావటం కోసం ఇది అందజెప్పాను మీకు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వాగ్దానాన్ని మనం ఎట్లా చేతబట్టుకోవాలి? ఉదాహరణ చెప్పనా? ఉదాహరణ చెప్తే అనిపించింది అంటే ఈ పాస్టర్లు అందరూ ఇంతే మళ్ళీ అక్కడికే పోతారు అనుకుంటారు. మలాకీ గ్రంథం చూడండి ఒకసారి, అర్థం ఒకటాగా మాట చెప్తున్నా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు నన్ను శోధించిన ఎడల పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాట మనం చాలా మంది చెప్తే విన్నాం. అయితే మనం చాలా తక్కువగా చెప్పుకునేది. నేను 1, 2, 3 మూడోసారి అనుకుంటాను మాట్లాడటం, 4వసారి అంతే. అయితే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమని? నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం చేస్తా ఉన్నాడు కదా. ఈ వాగ్దానం చేసినప్పుడు ఒక షరతు కనబడతా ఉంది. ఏమి షరతు? 10వ భాగము తప్పక చెల్లించవలెను అంటామన్నాడు. అంటే ఈ షరతును ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి సింపుల్. ఒక షరతు మనకు కనపడతా ఉంది, తర్వాత వాగ్దానం మనకు కనపడతా ఉంది. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఈ షరతును మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం పాటించాలి. జాగ్రత్తగా మనం పాటించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే
వీటన్నిటి మనం చూడండి, ఎందుకు చెప్తున్నానంటే వాగ్దానాన్ని మనం చేతబట్టుకొని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లోపల మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఆశీర్వదించబడటానికే నమ్మేది, మనం దీవించబడటానికే మనం నమ్మేది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నీవు మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది తర్వాత మళ్ళీ కంటిన్యూ ఉంది. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. చూడండి చూడండి, ఒక కండిషన్ అది, అది వాగ్దానం. చూడండి, కొంతమంది ఆ పొలాలు సరిగ్గా పండలేదనుకోండి, సరిగ్గా పంట రాలేదనుకోండి, దానికి కారణం ఎవరు? వాళ్ళు దేవుళ్ళు కొంచెం వెనకబాటు ఉన్నారేమో. చూడండి, మన జీవితంలో అందుకే అంటా ఉన్నాడు, అందుకే శత్రువుగా మారిన అన్నను దేవుడు ఏం చేశాడు? మిత్రుడిగా మార్చాడు. అందుకే చూడండి, ఆదికాండం 33వ అధ్యాయము, ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం చదవండి. 33:4. అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. చూడండి, శత్రువుగా ఉన్న వాళ్ళని మార్చేసిన ప్రార్థన ఇది. మన జీవితంలో ఎప్పుడైతే మనం వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థించేవారుగా ఉంటామో శత్రువులు మనకి మిత్రులు అయిపోతారు. ఈ లోకంలో శత్రువులు అనుకుంటాం కదా, ఆ శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటే మనకి మిత్రులుగా చేసి వాళ్ళే మనకి సహాయపడే విధంగా దేవుడు చేయగలుగుతాడు. ఈ లోపల మనం అనుకుంటాం, ఎప్పుడు ఆ విధంగా జరిగింది? మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఈ లోకంలో ఉన్నట్లయితే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే అంటా ఉన్నాడు, చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, అప్పుడు యేసేపు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని. ఎవరో పరిగెత్తా ఉన్నారు? ఎవరు? యాకోబు గారికి ఏమో భయం పడతా ఉంది. యేసేపు గారు ఏం చేశారు? పరిగెత్తుకుండా వస్తా ఉన్నాడు. ఒకవేళ యాకోబు గారు అనుకున్నాడేమో, అరే ఈ రోజుతో అయిపోయానురా నాయన, ఈ రోజుతో చివరి రోజు వచ్చేస్తున్నాడు, కత్తి వెనకాల పెట్టుకుని ఉంటాడు, ఒక్క పోటు పొడి చేస్తాడు, నా పని అయిపోయింది అనుకుని ఉండొచ్చు యాకోబు గారు. చూడండి, యేసేపు గారు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒకసారి వచ్చి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, అప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది చూడండి. శత్రువుగా ఉన్న మనిషి అన్న మిత్రుడిగా మార్చివేయబడ్డాడు. చూడండి, మన యొక్క ప్రార్థన, మనం వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రార్థించేవారుగా ఉంటామో దేవుడు మన శత్రువులను మార్చి మిత్రులుగా మార్చేవాడుగా ఉన్నాడు. అందుకే అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎందుకు ఏడవాలి? అంత బాధ ఎందుకు వచ్చింది? చంపాలి అనుకున్నారు కదా. అయితే అంత ప్రేమని తీసుకొచ్చాడు దేవుడు ప్రార్థన ద్వారా. మన జీవితంలో మనం ఎప్పుడైతే వాగ్దానాన్ని చేతబట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉంటామో మన శత్రువులు మన దగ్గరకు వచ్చి మనల్ని కౌగిలించుకొని మన కోసం ఏడ్చేవారుగా దేవుడు చేయగలడని చెప్పి మనకి ఇక్కడ సన్నివేశం మనకు కనబడతా ఉంది. ఈ లోకంలో అనుకుంటారు, నేను చెప్పగలను, గుండె మీద చేసుకుని నేను చెప్పగలను, ఈ లోకంలో నాకు ఎవరు శత్రువులు లేరు. మరి అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పగలరా? ఎవరో ఒకళ్ళని మనం ఏం చేస్తాం, మనసులో ఏదో ఒక మూలం పెట్టుకుంటాం. ఎవరో ఒకరితో నేను మాట్లాడను, వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళు నా గురించి ఎట్లా అనుకుంటా ఉన్నారు, ఆ కుటుంబం అంతే, నేను అసలు చచ్చిన వాళ్ళతో మాట్లాడను అంటారు. చస్తే ఇంకేం మాట్లాడతారు? తీసుకెళ్ళి పెట్టులో పెడతారు, కానీ చచ్చినా మాట్లాడను అంటారు. ఏమి లేదు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో 3 రకాల ప్రార్థనలు చూసాం. పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన చూసాం. దావీదు గారి యొక్క ప్రార్థనలో పశ్చాత్తాపం, ఆయన ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, అదేవిధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం పశ్చాత్తాపడేవారుగా ఉండాలి. తర్వాత హిజ్కియా గారి ప్రార్థన, ఆయన దేవుని యొక్క ప్రణాళికనే మార్చివేసిన ప్రార్థన అది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క భక్తి జీవితం మనకు కనబడతా ఉంది. అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత 3వదిగా వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి?
శత్రువులను సైతం మిత్రులుగా మార్చే ప్రార్థన. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాగ్దానం ఇస్తాడో, ఒకవేళ వాగ్దానం లేట్ అయ్యిద్ది కొన్ని సందర్భాల్లో, మనం అప్పటి వరకు మనం కష్టపడాల్సిందే, నిందలు పడాల్సిందే. అయితే ఆ వాగ్దాన ఫలం కోసం మనం ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం అలాంటి ప్రార్థన చేసి మనం దేవుని యొక్క మేలు మనం పొందేవారుగా ఉండాలని చెప్పి మనం ముందుకు వెళ్దాం. మన యొక్క ప్రార్థన ఆ విధంగా లేదు మనం చూసుకొని మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో మనం కొనసాగుదాం.